టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఐపీఎల్లో గ్రాండ్గా పునరాగమనం చేయాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ మెగా లీగులో ముంబై ఇండియన్స్ జట్టును హార్దిక్ నడిపించనున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్తో ముంబై కెప్టెన్ హార్దిక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను హార్దిక్ వివరించాడు. దేశం తరపున వరల్డ్ కప్లో పోరాడాలని, గాయం నుంచి త్వరగా కోలుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశానని హార్దిక్ తెలిపాడు. అయినప్పటికీ ఆటకు దూరం కావాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. గతేడాది అక్టోబర్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో హార్దిక్ గాయపడిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో బంతిని ఆపే క్రమంలో అదుపు తప్పడంతో హార్దిక్ చీలమండకు గాయమైంది. ఈ నేపథ్యంలో గాయం నుంచి త్వరగా కోలుకోవాలని తన శాయశక్తులా ప్రయత్నించానని హార్దిక్ తెలిపాడు. 5 రోజుల్లో తిరిగి వస్తానని మేనేజ్మెంట్తో చెప్పాను. నా చీలమండపై 3 చోట్ల ఇంజెక్షన్లు తీసుకున్నాను. అంతేకాక చీలమండ నుంచి రక్తాన్ని కూడా బయటకు తీయాల్సి వచ్చింది. ఎంతో ప్రయత్నించాను. కానీ ఆ గాయం తీవ్రత 3 నెలలకు దారితీసింది. ఆ స్థితిలో నడవలేకపోయాను. అయినా దేశం కోసం వరల్డ్ కప్లో పోరాడాలని 10 రోజులు పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకున్నాను. అయినప్పటికీ ప్రపంచ కప్కు దూరం అవ్వాల్సి వచ్చింది అని హార్దిక్ తెలిపాడు. గుజరాత్ టైటాన్స్ను 2 సార్లు ఫైనల్కు చేర్చిన హార్దిక్ ట్రేడింగ్లోకి ముంబై ఇండియన్స్కు వెళ్లాడు. అంతేగాక సారథి బాధ్యతలు అందుకున్నాడు.